నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సహకరించండి. థ్యాంక్ యూ. లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అలా నొక్కడం ద్వారా మా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం మాకు దక్కుతుంది. ఈరోజు టాపిక్ నారదుడి పిల్లల గురించి మనం తెలుసుకుందాం. నారద ముని గురించి తెలియని వారుండరు. ఎన్నో మహత్కార్యాలకు ఆధారమైనవాడు, లోక సంచారి, సర్వులకు మంచి చేసేవాడు, బ్రహ్మపుత్రుడు, నారాయణనామం జపించేవాడు. అలాంటి నారదముని ఒకసారి తన వల్లనే త్రిమూర్తులు వారి కార్యాలు సులువుగా చేసుకుంటున్నారని, దేవతలందరూ తన సహకారం వల్లనే హాయిగా ఉన్నారని ఆయనకు ఒక చిన్న గర్వం వచ్చింది. అది గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ నారదుని గర్వం అణచాలని అనుకున్నాడు. అతనికి అహంకారం వలన జ్ఞాన సంపద నశించింది. విష్ణుమాయ కమ్మింది. విష్ణుమాయ వలన స్త్రీగా మారి ఒక రాజుని వివాహమాడాడు. వారికి 60 మంది పిల్లలు జన్మించారు. ఒకసారి రాజు తన పుత్రులతో సహా యుద్ధానికి వెళ్ళి వారందరితో సహా అక్కడ మరణించాడు. నారదుడు పుత్ర వ్యామోహంతో బాధపడుతూ ఉంటే అతనిని కమ్మిన విష్ణుమాయను తొలగించి వాస్తవాన్ని, సంసారం యొక్క విలువను వివరించాడు శ్రీకృష్ణుడు. తన అజ్ఞానానికి సిగ్గుపడి కర్త కర్మ క్రియ అయిన పరమాత్మునికి నమస్కరించి శరణు వేడాడు. శ్రీకృష్ణుడు అతన్ని కరుణించి అతని పిల్లలకు 60 మందికి 60 సంవత్సరాలుగా మారి కాలచక్రంతో తిరుగుతూ ఉంటారని వరమిచ్చాడు. అవే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తెలుగు సంవత్సరాల పేర్లు. జరిగేది, జరిగింది, జరగబోయేది ఏది మన చేతిలో లేదు. అంతా ఆ పరమాత్మ చేతిలోనే ఉందని గ్రహించాలి. అహంకారం మనల్ని అథపాతాళానికి తీసుకెళ్తుందని గమనించాలి. ఇది నారదుడి వలన మనకి తెలిసిన సత్యం. ఓం నమో నారాయణాయ. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హరి ఓం.